హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ సన్వేవ్స్ అనేది ఐస్ సెకండ్ యాప్ అయితే వచ్చింది. సో దీంట్లో ఏంటంటే మనకి ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. సో ఇక్కడ మీకు లింక్ అయితే వెళ్ళండి, లింక్ అయితే ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిఫర్ కోడ్ వచ్చేసి కాపీ చేసుకోండి. ఓకే, ఇక్కడ గూగుల్ గెట్ ఇట్ ఆన్ గూగుల్ పే ఉందిగా, దీనిపైన క్లిక్ చేసేసి మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో అప్డేట్ వచ్చింది, నేను అప్డేట్ అయితే చేస్తాను. సో కొంతమందికి అయితే కేవైసీ ఆప్షన్ కూడా వస్తుంది. ఐస్ యాప్లో మనం ఇక్కడ కేవైసీ అయితే చేసాం కదా, కేవైసీ వెరిఫికేషన్ అనేది మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, మనం మైనింగ్ చేసేటప్పుడు వస్తుంది. ఓకే, ఆల్రెడీ చాలామంది అయితే జాయిన్ అయితే అయ్యారు. సో వాళ్ళ కోసం అయితే తెలుసుకుందాం ప్రాసెస్ అనేది. సో యాప్ అయితే అప్డేట్ అయిపోయింది, మీరు ఓపెన్ చేసుకోండి. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కాబట్టి మీకు ఫస్ట్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇచ్చేయండి. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మీరు ఈమెయిల్ ఐడి ఒక యూజర్ నేమ్ అడుగుతుంది, నా రిఫర్ కోడ్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీరు ఒక యూజర్ నేమ్ ఫస్ట్ నా రిఫర్ కోడ్ కాపీ చేసుకున్న తర్వాత రిఫర్ కోడ్ ఇచ్చేయండి. మీ యూజర్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఒక నేను వెయిట్ చేయని చెప్తాను. సో గైస్, ఇక్కడ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఈ విధంగా నిక్ నేమ్ అడుగుతుంది. నిక్ నేమ్ అనేది మీ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫర్ కోడ్ అడుగుతుంది, బబుల్ ట్రిక్స్ అయితే ఇచ్చేసి అయిపోతుంది. డిస్క్రిప్షన్లో ఇస్తాను, బబుల్ ట్రిక్స్ అనేది చూసి అయితే ఇచ్చాను. లేదా మీరు లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ అనేది మీరు ఈ విధంగా బబుల్ ట్రిక్స్ అనేది కాపీ చేసుకొని అయిపోతుంది. సో ఈ విధంగా మీకు ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే, జాయిన్ అయిపోయిన తర్వాత మీరు రిజిస్టర్ విత్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయాలి. ఈమెయిల్ ఐడి అండ్ రిఫర్ కోడ్ ఇచ్చిన తర్వాత ఒక నేమ్ అయితే ఇచ్చేసి మీరు క్లిక్ మైనింగ్ అయితే ఇచ్చాలి. సో ఇప్పుడు మైనింగ్ ఎలా చేయాలి చెప్తాను చూడండి. యాప్లో వెళ్తున్నాను, దీనిపై క్లిక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అప్డేట్స్ వచ్చాయి కాబట్టి ఈ విధంగా కేవైసీ వెరిఫికేషన్ నాకు కూడా వచ్చింది చూడండి. ఇప్పుడు మీకు లైవ్లో కేవైసీ వెరిఫికేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది కాబట్టి అందరికైతే సన్వేవ్స్లో ఇప్పుడు కేవైసీ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో ఐస్ యాప్లో చేసిన వాళ్ళకి అందరికీ తెలిసింది. ఐస్ యాప్లో కూడా చాలామంది ప్రాఫిట్ అయితే వచ్చింది, అది కూడా ఒకసారి చూపిస్తాను. సో ఐస్ యాప్లో అయితే నాకైతే 2500 అయితే వచ్చాయి. సో బ్యాలెన్స్ అనేది. సో చాలామంది 10,000, 5,000, 6,000 కూడా ఏం చేస్తారు ఐస్ యాప్లో మన సబ్స్క్రైబర్ అనేది. సో ఇప్పుడు అలాంటిది సన్వేవ్స్ అనేది ఇది సెకండ్ యాప్ కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు దీన్ని అయితే వదలకండి. సో ఇప్పుడు సన్వేవ్స్లో మీరు జాయిన్ అయిన ఒక 1 వీక్ తర్వాత మీకు కేవైసీ అవుతుంది. సో ఓల్డ్ యూజర్స్ చాలామంది జాయిన్ అయ్యారు, 25 మెంబర్స్ జాయిన్ అయ్యారు కాబట్టి సో వాళ్ళకోసం చేస్తున్నాను. న్యూ యూజర్స్ కూడా మీరు జాయిన్ అవ్వండి. ఇప్పుడే స్టార్టింగ్లో కాబట్టి పర్ అవర్ 20 అయితే ఇస్తున్నారు, మీకైతే ఒక 10 to 15 అయితే ఇస్తున్నారు. రిఫర్ చేసుకోండి మ్యాక్సిమం జాయిన్ అయిన తర్వాత. సో ఈ విధంగా మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అయితే చేయండి. ఫస్ట్ మీరు ఇక్కడ ఇండియా. ఓకే, సేమ్ ఐస్ యాప్లో ఎలా చేసిన వాళ్ళు తెలుసు, బట్ ఒకసారి మీకు మళ్ళీ అయితే చెప్తున్నాను. ఇక్కడ కంట్రీ ఇండియా ఇచ్చేయండి, కంటిన్యూ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, మేక్ ష్యూర్ హ్యావ్ వీడియో క్వాలిటీ ఉండాలి అండ్ లైటింగ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ క్లియర్ ఉండాలి, ఫోటో డార్క్ అయితే ఉండొద్దు, బ్లర్ అయితే అసలు చేయొద్దు, కెమెరా లెన్స్ అయితే క్లియర్ ఉండాలని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్ క్లియర్ చేసేది మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను కెమెరా ఇది క్రోమ్లో వెళ్తుంది, ఇక్కడ నుంచి నేను ఫేస్ కెమెరా వెళ్ళేదాకా చెప్తాను. తర్వాత నేను చేసిన తర్వాత ప్రాసెస్ అని మీకు క్లారిటీగా చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్, ఇక్కడ కెమెరా పర్మిషన్ అడుగుతుంది, అలో యాక్సెస్ పైన క్లిక్ చేసి అలో అయితే చేసేయండి. సో ఈ విధంగా వస్తే మీరు ఏం చేయండి, ఫస్ట్ ఇక్కడ ఓపెన్ ఇన్ క్రోమ్ బ్రౌజర్లో వెళ్ళండి. ఒకసారి మీరు ఇక్కడ సెట్టింగ్ అని ఉంటుంది, సెట్టింగ్లో వెళ్ళేసి ఇక్కడ మీకు సైడ్ సెట్టింగ్లో వెళ్ళండి. ఓకే, సంథింగ్ ఇక్కడ కెమెరాలో వెళ్ళిందా సన్ ఇక్కడ ఒకటి వస్తుంది, ఇంకా రాలేదు, వెయిట్ చేయండి, వస్తుంది. ఒకసారి బ్యాక్ వెళ్తాను. ఈ పేజ్ అని ఒకసారి రీప్లేస్ చేయండి, ఎందుకంటే క్రోమ్లో ఇప్పుడు ఓపెన్ చేస్తాం కాబట్టి. అలో యాక్సెస్ అయితే కొట్టండి, అలో చేయండి. ఇప్పుడు మీరు సెట్టింగ్లో వెళ్ళండి, ఇక్కడ చూడండి సైడ్ సెట్టింగ్లో వెళ్ళండి, కెమెరా. సో ఇది ఆల్రెడీ మనం ఇంకా వెయిట్ చేయని చెప్తాను మీకు. సో గైస్, ఒకసారి ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి, మళ్ళీ ఒకసారి రీప్లేస్ చేసేసి అలో యాక్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడైతే వస్తుంది చూడండి. 3 lines పైన క్లిక్ చేసి 1 or 2 times వెయిట్ చేసిన తర్వాత మీరు చేయండి. సైడ్ సెట్టింగ్లో వెళ్ళండి, అంటే నేను చేసిన రీప్లేస్ ప్రాసెస్ మళ్ళీ చేసేసి మీరు కెమెరాలో వచ్చేయండి. ఇక్కడ బ్లాక్డ్ అని 1 ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసేసి కేవైసీ ఐస్ .ioలో పర్మిషన్ అలో అయితే చేయండి. ఈ విధంగా పర్మిషన్ అలో అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు మీరు ప్రాసెస్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ చెప్పినట్టు మీరు కేవైసీ అయితే చేయాలి. ఓకే, కనెక్ట్ ఉందా కెమెరా. సో ఈ విధంగా మీరు ఫేస్ అయితే చేయాలి. ఓకే, నేను లైవ్లో చూపించలేను, మీరైతే చేసుకోండి. ఓకే, సో గైస్, ఇక్కడ కేవైసీ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందో కూడా చెప్తాను. ఇక్కడ ఎందుకంటే నేను కెమెరా అనేది కంటిన్యూ అయితే మీరు ఫస్ట్ కెమెరా ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫేస్కి మీరు ఫస్ట్ స్ట్రేట్ చూడండి, తర్వాత మీరు రైట్ అంటుంది, రైట్ అన్న తర్వాత లెఫ్ట్ అంటుంది, లెఫ్ట్ అన్న తర్వాత కంటిన్యూ ఒక 10 to 20 seconds అయితే వచ్చేసి కంటిన్యూ చూడమంటుంది. బట్ నేను చూడలేదు, బట్ నేను మళ్ళీ ఒకసారి
కన్ఫర్మ్ చేస్తే మీకు చెప్తాను. ఓకే, మళ్ళీ మీరు యాప్లో వెళ్ళండి, మళ్ళీ మీకు కేవైసీ అనేది అడుగుతుంది. ఓకే, మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి అయితే ప్రాసెస్ మళ్ళీ చేసుకుంటూ వెళ్ళండి, అయిపోతుంది. ఓకే, సో అది లేకపోతే చూడండి, లైవ్లో చేస్తున్నాను. ఇంకా జూమ్ అవుట్ చేయండి. చూడండి ఏం చేస్తాను చూడండి అంతే. చూడండి guys, ఈ విధంగా ప్రాసెసింగ్ అంటే మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వట్లేదు, వెయిట్ చేయండి. సో గైస్, నేను ఇప్పుడు ఏం చేస్తాను అదే చేయండి. ఇక్కడ రైట్ అంటే రైట్ చేయండి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ చేయండి, కెమెరా చూడమంటే కెమెరా చూడండి. ఓకే, అదొకటి ఉంటుంది, మిగతా ఏం లేదు ప్రాసెస్. మరి క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి వస్తుంది, మళ్ళీ మీరు దాంట్లో వెళ్ళి చేసుకోండి. ఓకే, సో గైస్, మీకు అది కాకపోతే ఇక్కడ మీకు ట్విట్టర్ అయితే ఇక్కడ వస్తుంది. ఈ ట్విట్టర్ లింక్ అనేది మీరు ఇక్కడ లింక్ ఉందిగా, ట్యాప్ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు రిట్రీట్ ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పోస్ట్ అయితే కాపీ చేసుకొని మీరు పోస్ట్ అయితే చేయాలి. ఓకే, అంటే లైక్ రిట్రీట్ అయితే చేయాలి. రిట్రీట్లో ఈ కాపీ చేసిన పోస్ట్ అనేది రీపోస్ట్ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, రీపోస్ట్ క్వైట్లో వెళ్ళేసి ఇదంతా మీరు రీపోస్ట్ అయితే చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు కేవైసీ కాకపోయినా ఈ విధంగా మీకు ఉంటుందన్నమాట. ఓకే, ఇది చేయాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ చేస్తున్నాను, కన్ఫర్మ్ అయితే చేయండి. ఇక మీరు ఏం పెట్టామో దాని లింక్ అయితే మీరు పెట్టాలి. ఓకే, ఇక్కడ ట్విట్టర్లో బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ లేకపోతే డైరెక్ట్ ఎక్స్ అంటే మీరు కేవైసీ ఎలా చేయాలి చెప్పాను, బట్ నాకు సక్సెస్ కాలేదు. మళ్ళీ అయితే నాకు అడుగుతుంది ఖచ్చితంగా. ప్రొఫైల్లో వెళ్ళేసి ఇక మీరు ఏమి ఇచ్చారో షేర్ పైన క్లిక్ చేసేసి కాపీ అయితే చేయండి. సో కాపీ చేసిన తర్వాత ఈ లింక్ కాపీ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి మీరు వెరిఫై అయితే చేయండి, కన్ఫర్మ్ అయితే చేయండి. ఇక్కడ 120 సెకండ్ అంటే మ్యాక్సిమం తొందరగా తీసుకుంటుంది. ఓకే, అంటే మీరు ఎగ్జాక్ట్గా చేసేస్తే వెయిట్ చేయండి. తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ అయిపోతే మళ్ళీ మీరు మైనింగ్ చేసుకోవచ్చు. కేవైసీ అనేది మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ అయితే చేయాలి ఖచ్చితంగా. ఓకేనా, ఈ 100 సెకండ్ అయ్యాక వెయిట్ చేయండి. సో అసలు ఇది కూడా కాలేదు, వెయిట్ చేయండి. ఇక్కడ ట్రై అనేది చేస్తే మళ్ళీ కంటిన్యూ అయితే చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు చెప్పిందే చేశాను, సో ఇంకా వెయిట్ చేయండి. సో కాసేపు లెవెల్ వేసాను, కాపీ చేసుకోండి, కంటిన్యూ చేయండి. అంటే ఇప్పుడు కంటిన్యూ మీరు ఇప్పుడే చేయకండి, ఫస్ట్ ఇక్కడ ట్విట్టర్లో వచ్చేసి మళ్ళీ ఒకసారి డైరెక్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉందిగా, ప్లస్ సింబల్ వెళ్ళి పోస్ట్ అయితే చాలు. ఓకే, ఇక్కడ నేను చెప్తాను చూడండి. డైరెక్ట్ వీళ్ళే లింక్ ద్వారా వెళ్ళినా ఏం కాదు, లింక్ పైన క్లిక్ చేసేసి ఆల్రెడీ మనం రీట్వీట్ చేసాం, క్వైట్ ట్వీట్లో వెళ్ళేసి మళ్ళీ అయితే చేయండి. వాళ్ళు చేయలేదు అంటున్నారు కాబట్టి రీపోస్ట్ అయితే చేయండి. ఓకే, ఒకసారి వెయిట్ చేయండి సక్సెస్ అయ్యేదాకా. టూ మినిట్స్ ఇవ్వ, ఒకసారి వెయిట్ చేయండి. సో చేసేసాను కాబట్టి ఇప్పుడు కంటిన్యూ చేయండి, కన్ఫర్మ్ చేసేసి. ఇంతకుముందు నేను లింక్ అయితే పెట్టాను, బట్ పాస్ట్ అయితే రీప్లేస్ కాలేదు కాబట్టి. సో ఇక్కడ మీరు చేసిన మిస్టేక్, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ కిందది ఇవ్వద్దు, మీరు ఇక్కడ తిలాన్స్ ఉందా దీనిలో ఇచ్చేసి ఇక్కడ వెయిట్ చేయండి. సార్ నో ప్రాబ్లం, కింద నుంచి ఇవ్వండి, కాపీ లింక్ చేసుకోండి. మీరు ఒకసారి కన్ఫర్మ్ అయితే చేయండి, ఇక్కడ వెయిట్ చేయండి, పే చేసి ఒకసారి వెరిఫై అయితే చేయండి. సో మ్యాక్సిమం తీసుకుంటే, బట్ ఇక్కడ ఎందుకు ఎర్రర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇంకో ఛాయిస్ ఉంటే నేను మార్నింగ్ అయితే ట్రై చేస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. సో మార్నింగ్ మీరు ఒక వెంటనే కన్ఫర్మ్ చేయకుండా వెయిట్ అయితే చేయండి. ఓకే, ఇక నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటాను. సో ఇప్పుడు మీరు మైనింగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. మైనింగ్ అయితే కంటిన్యూ, బట్ నాకు కేవైసీ అయితే కాలేదు. ఓకే, కేవైసీ అయితే మీకు ఇక్కడ సంథింగ్ టిక్ మార్క్ సంథింగ్ ఏదో ఒకటి అయితే రావచ్చు. సో అదొకటి అయితే చూసుకోండి. బట్ మీకు రిఫరల్ అది కేవైసీ ఎలా చేయాలి లైవ్లో అయితే చెప్పాను కాబట్టి ట్రై అయితే చేయండి. ఓకే, లేకపోతే మీరు ఒకవేళ కేవైసీ కావాలి అనుకోండి, ట్విట్టర్ టాస్క్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇలా చేశాను, బట్ నేను లైవ్లో కూడా మీకు చేసి చూపించాను కేవైసీ ఎలా చేయాలనేది. సో చూసుకోండి. ఓకే, ఇక్కడ ఎంతమంది చేయనారో, వాళ్ళు 25 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళంతా మీరంతా చేసుకోండి, ఒకవేళ ఖచ్చితంగా అంతా కడుతుంది. అలాగే యాప్ అనేది ఒకసారి మీరు అప్డేట్ చేసుకోండి. ఓకేనా, సో అలాగే ఇక్కడ మనం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అందరైతే జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ మీకు ఏమైనా అప్డేట్ వచ్చినా మెయిన్ అప్డేట్, యాప్ అడ్రస్ అన్నీ దీంట్లో ఉంటాయి కాబట్టి
సో చూసుకోండి. ఓకే, యాక్టివిటీ కూడా ఏమైనా ఉంటే చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఆల్ బోట్ లింక్స్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. డైలీ అప్డేట్ అయితే మీకు అయితే ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఆల్ బోట్ ఇక్కడ నేను చేసే 14 అప్డేట్ కూడా మీకు అన్ని ఇస్తాను. సో ఇవన్నీ అయితే మీరు ఫాలో అప్ అవుతామండి. సో ఎవరైతే మిస్ అయితే అవ్వద్దు. సో చూసుకోండి. ఓకే, సన్వ్యూస్ అయితే ఎవరు యాప్ అయితే చూసుకోండి. సో ఈ విధంగా మీరు డైలీ వర్క్ చేసుకోండి. కేవైసీ ఒకసారి నేను మళ్ళీ వస్తే మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. నేను ఏమైనా మిస్టేక్ చేస్తుంటే నేను లైవ్లో మీకు చేసి చూపించాను, బట్ అవ్వలేదు. అవనిగా ఒకవేళ కాకపోయినా నో ప్రాబ్లం, బట్ మీకు మళ్ళీ ఒక ఛాయిస్ ఇస్తారు. ట్విట్టర్ టాస్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు కేవైసీ ఇస్తారు, బట్ ఒక 1 వీక్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మీకు స్టిక్స్ అది చెప్పాను, ఎల్లో వచ్చినప్పుడు మీకు గ్రూప్లో చెప్పానుగా. సో ఎల్లో వచ్చినప్పుడు కూడా ఒకసారి టిక్ అయితే చేయండి. ఓకే, ఇక్కడ సెకండ్ యాప్ కాబట్టి ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఇస్తుంది. సో మిస్ అయితే అవ్వకండి. ఇక పర్ అవర్ ఎంత వస్తుందో ప్రాఫిట్ అయితే మీకు ఇక్కడ వస్తుంది. సో చూద్దాం. ఓకే, ఖచ్చితంగా ప్రాఫిట్ ఇస్తుంది. సో మిస్ అయితే చేయకండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో కాదు. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ ఆల్.